హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ మేరుగు రాజేష్. ఇక నిన్నటి రోజు అయితే జూబ్లీ హిల్స్ ఎన్నికల ఫలితాలు అయితే వెలువడినాయి. ఇక బీఆర్ఎస్ పార్టీ అయితే ఓటమి పాలైతే అయింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయితే నవీన్ యాదవ్ కుమార్ అయితే విజయం సాధించడం అయితే జరిగింది. అయితే జూబ్లీ హిల్స్ ఎన్నికలలో కేటీఆర్ గారు అన్నీ తానై అన్ని బాధ్యతలు తన మీద వేసుకొని మరీ ఎట్లా అంటే విస్తృత స్థాయిలో ప్రచారం చేసినా కానీ అసలు ఆ ఫలితం అనేది దక్కలేదు. ఎంత అంటే అంత అసలు బీఆర్ఎస్ పార్టీ మనం గతంలో నుంచి చెప్పుకుంటూ అత్తనే ఉన్నాము. ఇక బీఆర్ఎస్ పని కథమైపోతే వారు ఉంటారా, మరి వీళ్ళు బీఆర్ టికెట్లు బుక్ చేసుకురా మరి లేదో తెలియదు. కానీ మనమైతే చెప్పుకుంటూ వచ్చినాం ఇక జూబ్లీ హిల్స్ ఎన్నికలు అయిపోగానే బీఆర్కి పోతారని చెప్పి. చూద్దాం ఇక నిన్న మళ్ళా రామన్న ప్రెస్ మీట్ అయితే పెట్టిండు కదా, చూద్దాం ఏమేమి జరిగినాయి ఏంది అని. అయితే అన్నింటిలో కేటీఆర్ అయితే ఫెయిల్ అవుతాయిందట. అన్నీ తానే వ్యవహరించిన బీఆర్ఎస్కు తప్పని ఓటమి. మొత్తం తానే వ్యవహరించిండు. అసలు ఎట్లా అంటే ఇక వాస్తవానికి చెప్పాలంటే అటు హరీష్ రావు గారు వాళ్ళ నాన్న చనిపోయి 10 రోజుల దాకా ఇంటికే పరిమితమైంది. ఇక కేటీఆరే ఏది ఉన్నాడో కేటీఆరే. కేసీఆర్ కూడా రాలేడు వాడికి, ఎందుకంటే తను రానని కూడా చెప్పిండు. అన్నీ తానే చేసినా కానీ మొత్తం ఓటమి అయితే తప్పలేదు. రోడ్ షోలు విస్తృత ప్రచారం చేసినా దక్కని ఫలితం. వారం ద్వారా నేతలకి దిశానిర్దేశం చేసినా నిరాశే. వారం ద్వారా నేతలకు దిశానిర్దేశం చేసినా కానీ అన్నైతే నిరాశనే మిగిలింది. దొంగ ఓట్లపై గలమెత్తిన విశ్వసించిన జనం రాబోయే ఎన్నికలకు నాంది అన్నప్పటికీ రివర్స్. వీళ్ళు ఏం ప్రయత్నాలు చేసినా ఎన్నో ప్రయత్నాలు చేసినా కానీ జనం అయితే కాంగ్రెస్ పార్టీని అయితే గెలిపించారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఫెయిల్ అయ్యారు అనే ప్రచారం. మొత్తం మీదనైతే కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఫెయిల్ అయినట్టయితే ప్రచారం అయితే సాగుతుందట. ఎందుకంటే నేను వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాతనే కదా అక్కడ లాస్ట్ టైం కూడా మాగంటి అది కంటోన్మెంట్ ఎన్నికలు బై ఎలక్షన్ జరిగినాయి, అక్కడ కూడా ఫెయిల్ అయినాయి. మొత్తం అది ఎక్కడికి పోయినా అసలు ఫెయిల్ జరుగుతుందని చెప్పి ఇక ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా అసలు ఉండు దండగానే అని ప్రచారం అయితే సాగుతుందట. మొత్తం మీదనైతే మొత్తం అన్నీ తన మీద బాధ్యతలు వేసుకొని ఒంటి చేతితో నేను గెలిపిస్తా అని చెప్పి అన్నీ వేసినా కానీ ఆడ మాత్రం మొత్తం మీదనైతే కాంగ్రెస్ పార్టీ అయితే విజయం సాధించింది.